ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. తల్లి, కామెంట్స్లో నువ్వు చెప్పుకున్న సమస్యలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి, తప్పకుండా వినమ్మా అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు ఈ వీడియో దగ్గరకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది సాధారణ వీడియో కాదు. ఇది నీ కోసం వచ్చిన సమాధానం. నిన్ను మొన్న ఈ మధ్యకాలంలో నువ్వు కామెంట్స్లో ఏమేమి రాశావో గుర్తుందా కదా? నాకు జాబ్ రావడం లేదు బాబా, ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి, డబ్బు కష్టం పోవడం లేదు, ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. తల్లి, ఆ ప్రతి మాట, ప్రతి బాధ, ప్రతి కన్నీటి వెనుక ఉన్న కష్టాన్ని దేవుడు విన్నాడు. అందుకే ఈరోజు ఈ వీడియో రూపంలో నీకు సమాధానం ఇస్తున్నాడు. కానీ ఇది పూర్తిగా వినాలి. మధ్యలో వదిలేస్తే నీకు కావలసిన ఆ ఒక్క మాట మిస్ అవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? తల్లి, జీవితంలో సమస్యలు రావడం అంటే అది ఒక శాపం కాదు, అది ఒక పరీక్ష, అది ఒక మార్గం, అది ఒక మార్పు సంకేతం. నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టం నీ భవిష్యత్తును బలంగా తయారు చేస్తుంది. తల్లి, నువ్వు అనుభవిస్తున్న 3 పెద్ద బాధలు. జాబ్ సమస్య. తల్లి, నువ్వు ఎంత ట్రై చేసినా జాబ్ రాకపోవడం నీ మనసును చాలా బాధ పెడుతుంది కదా. ఫ్రెండ్స్ సెటిల్ అయ్యారు, రిలేటివ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కానీ విను, ఇది నీ ఫెయిల్యూర్ కాదు, ఇది నీ టైమింగ్ మాత్రమే. డబ్బు సమస్య. చేతిలో డబ్బు నిలవడం లేదు, ఎంత సంపాదించినా సరిపోవడం లేదు. ఇది కూడా ఒక నీకు వచ్చిన ఒక ఫేస్ మాత్రమే. తల్లి, ఇది శాశ్వతం కాదు. ఇంట్లో సమస్యలు, మాటలు పడడం, అర్థం చేసుకోకపోవడం, ఒత్తిడి పెరగడం, ఇవి నీ మనసును మరింత బలహీనంగా చేస్తున్నాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నీ బాధలు నేను చూస్తున్నాను. నీ సమయం దగ్గరలో ఉంది. నువ్వు ఒంటరిగా లేవు, నువ్వు వదిలిపెట్టబడలేదు, నువ్వు తప్పు చేయలేదు. తల్లి, సమస్యలకి అసలు కారణం ఏంటో తెలుసా తల్లి? తల్లి, బయట సమస్యలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ నిజంగా నీ మనసులో డౌట్ ఉంది, నీలో ఫియర్ ఉంది, నీలో నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇవి ఉంటే మంచి అవకాశాలు వచ్చినా కనిపించవు, మంచి మార్గం ఉన్నా నడవలేవు. తల్లి, ఇప్పుడు చేయవలసిన మార్పు ఒక్కటి ఉంది, వినమ్మా. ఇప్పటి నుండి నువ్వు నెగిటివ్ మాటలు మాట్లాడొద్దు. నీ మీద నమ్మకం పెట్టుకో, దేవుడిని పూర్తిగా నమ్ము. ప్రతిరోజు ఉదయం రాత్రి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇలా చెప్పు, సాయిబాబా, నా సమస్యలకి సమాధానం నువ్వే అని, నా జీవితాన్ని నువ్వే మార్చాలి అని. తల్లి, నీకు త్వరలో జరగబోయేది ఇదే. ఒక అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ వస్తుంది, ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది, ఒక సమస్య సాల్వ్ అవుతుంది. అది చిన్నగా మొదలవుతుంది, కానీ పెద్ద మార్పు తీసుకువస్తుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఈ తప్పు మాత్రం చెయ్యొద్దు, హోప్ వదిలేయొద్దు, నా లైఫ్ ఇలానే ఉంటుంది అనుకోవద్దు, ఇతరులతో కంపేర్ చేయొద్దు, ఎందుకంటే నువ్వు స్పెషల్, నీ జర్నీ డిఫరెంట్. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, నువ్వు ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యావంటే నువ్వు వీక్ కాదు, నువ్వు స్ట్రాంగ్. ఇంకా కొంచెం పేషెన్స్ ఉంటే నీ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. నీకు జాబ్ వచ్చింది, నీ ఇంట్లో పీస్ వచ్చింది, నీ ఫేస్లో స్మైల్ ఉంది. ఇది డ్రీమ్ కాదు తల్లి, ఇది సూన్ రియాలిటీ అవుతుంది. తల్లి, నీ సమస్యలు తీరాలని నిజంగా అనుకుంటే ఇప్పుడే కామెంట్లో రాయ్, సాయిబాబా, నా సమస్యలు తీర్చండి అని. ఈ మాట నీ ఫెయిత్ని గుర్తు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు అనుకున్నావు ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, కానీ నిజం ఏమిటంటే దేవుడు నీ మనసు చదువుతున్నాడు, నీ బాధను ఫీల్ అవుతున్నాడు. అందుకే ఈ వీడియో రూపంలో నీకు ఆన్సర్ ఇస్తున్నాడు. తల్లి, ఈ రోజు నుండి నువ్వు చేంజ్ అవ్వాలి, నీ థింకింగ్ చేంజ్ అవ్వాలి, నీ ఫెయిత్ స్ట్రాంగ్ అవ్వాలి. అప్పుడు నీ సమస్యలు ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతాయి. బాధల తర్వాతే మంచి వస్తుంది, నమ్మకం ఉన్న చోటే అద్భుతాలు జరుగుతాయి. తల్లి, నీ సమయం వచ్చింది, సిద్ధంగా ఉండు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు కామెంట్స్లో చాలా ప్రశ్నలు అడిగావు, ఇప్పుడు వాటికి ఒక్కొక్కటిగా సమాధానం విను. ఇది నీకు చాలా క్లారిటీ ఇస్తుంది. నాకు జాబ్ ఎందుకు రావడం లేదు?
తల్లి, ఇది చాలామందికి ఉన్న ప్రశ్న. నిజం ఏంటంటే నీకు జాబ్ రావడం ఆలస్యం అవుతుంది, కానీ అది నీకు రావాల్సినది కాదు కాబట్టి, అది సరైన సమయం ఇంకా రాలేదు కాబట్టి, దేవుడు నీకు చిన్న జాబ్ ఇవ్వాలనుకోవడం లేదు, నీకు సరైన స్థిరమైన మంచి జాబ్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే కొన్ని అవకాశాలు మిస్ అవుతున్నాయి, కొన్ని ఇంటర్వ్యూలు ఫెయిల్ అవుతున్నాయి. అవి ఫెయిల్యూర్ కాదు తల్లి, అవి ప్రొటెక్షన్. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, డబ్బు సమస్య ఎప్పుడు పోతుంది అని నువ్వు కొన్నిసార్లు కామెంట్స్లో రాసావు తల్లి, డబ్బు సమస్య అనేది బయట కాదు, అది మోస్ట్లీ మన మైండ్ సెట్లో ఉంటుంది. డబ్బు కష్టం అని అనుకుంటే, నా దగ్గర ఉండదు అని అనుకుంటే అదే నిజం అవుతుంది. ఇప్పటి నుండి ఇలా అనుకో, డబ్బు నా వైపు వస్తుంది, నా పరిస్థితి మారుతుంది. ఇది చిన్న మాటలా అనిపించవచ్చు, కానీ ఇది పవర్ఫుల్ షిఫ్ట్. ఇంట్లో శాంతి ఎలా వస్తుందో తెలుసా తల్లి, ఇంట్లో సమస్యలు రావడానికి కారణం ఈగో, మాటలు ఎక్కువగా ఉండడం, మిస్అండర్స్టాండింగ్స్. నువ్వు ఒక్కటి చెయ్యి, కొంచెం సైలెంట్గా ఉండు, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్కి అవాయిడ్ చేయి. నీ సైలెన్స్ సిచ్యువేషన్ని కామ్ చేస్తుంది, స్లోలీ పీస్ తీసుకొని వస్తుంది. ఇంకో కామెంట్కి నేను ఇచ్చే సమాధానం, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? తల్లి, ఈ ప్రశ్న చాలా పెయిన్ఫుల్, కానీ నిజం ఏంటంటే ఇది పనిష్మెంట్ కాదు, ఇది ప్రిపరేషన్. నీకు పెద్ద లైఫ్ ఇవ్వడానికి దేవుడు నిన్ను స్ట్రాంగ్ చేస్తున్నాడు. తల్లి, నీ సమస్యలకి ఒక కామన్ రూట్ ఉంది. అది ఏమిటంటే భయం, అనుమానం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఈ మూడు రిమూవ్ చేస్తే 50% ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్లీ సాల్వ్ అవుతాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, ఇప్పుడు పవర్ఫుల్ ఇన్నర్ చేంజ్. ఇప్పటి నుండి ఇలా జీవించు, ఏమి జరిగినా పాజిటివ్గా చూడు, ఎవరు ఏమన్నా ఇగ్నోర్ చేయి, నీ మీద ఫోకస్ పెట్టు. తల్లి, ఇది చాలా పవర్ఫుల్. రోజుకి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇలా నువ్వు చెయ్యి, సాయిబాబా నీ ముందున్నారని, ఆయన నీ తల మీద చెయ్యి పెట్టారని, ఆయన ఇలా చెప్తున్నారని భయపడకు, నేను ఉన్నాను. నీ ఫీలింగ్స్ నీలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది, ఫియర్ రిమూవ్ చేస్తుంది. తల్లి, వచ్చే 7 రోజుల్లో మార్పు ఎలా వస్తుందో తెలుసా తల్లి? డే 1 మైండ్ కామ్ అవుతుంది, డే 2 పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి, డే 3 ఒక చిన్న గుడ్ న్యూస్ వస్తుంది, డే 4 కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, డే 5 న్యూ ఆపర్చునిటీ వస్తుంది, డే 6 క్లారిటీ వస్తుంది, డే 7 బిగ్ షిఫ్ట్. తల్లి, బిగ్గెస్ట్ మిస్టేక్ అవాయిడ్ చేయి. ఈ ప్రాసెస్ మధ్యలో ఇది వర్క్ అవుతుందా అనుకోవద్దు, ఇది నాకు కాదు అనుకోవద్దు. ఇవి అన్ని ప్రోగ్రెస్ని స్టాప్ చేస్తాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, తల్లి, నువ్వు ఇప్పటి వరకు పడిన కష్టం వృధా కాదు, అది ఇన్వెస్ట్మెంట్. నీ ఫ్యూచర్ కోసం ఇది ప్రిపరేషన్. తల్లి, నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, నీకు జాబ్ ఉంది, నీకు ఇన్కమ్ ఉంది, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, నీ ఫేస్లో స్మైల్ ఉంది. ఇది డ్రీమ్ కాదు, ఇది వెరీ నియర్ ఫ్యూచర్. తల్లి, నీ లైఫ్ చేంజ్ కావాలని నిజంగా అనుకుంటే ఇప్పుడే కామెంట్లో రాయ్, సాయిబాబా నా జీవితం మారుతుంది అని. తల్లి, నీకు ఇప్పుడే అర్థం కావాలి, ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కావు, సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి, లైఫ్ బెటర్ అవుతుంది. తల్లి, ఈరోజు నువ్వు విన్నది సింపుల్ ఓట్స్ కాదు, ఇది లైఫ్ మార్పు. ఇప్పుడు డెసిషన్ నీది, నమ్ముతావా లేక ఇగ్నోర్ చేస్తావా అనేది. నీ భయం కంటే నీ నమ్మకం పెద్దది అయితే నీ విజయం ఖాయం. దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు నమ్మకం వదిలేస్తే తప్ప. తల్లి, నీ సమస్యలు ముగిసే సమయం వచ్చింది అంటున్నారు బాబాగారు. చూసారా, బాబాగారు మన కోసం ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. కాబట్టి మీరందరూ కూడా కామెంట్స్లో మీ యొక్క సమస్యల్ని రాస్తుండండి. ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి. బాబాగారు మీ సమస్యలన్నిటికీ ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా సమాధానం అనేది చెప్తారండి. ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఆ సొల్యూషన్ని మనం కనిపెట్టాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడే మన సమస్య తీరుతుంది. ఐ థింక్ ఈ వీడియోలో మీ సమస్యలన్నిటికీ సొల్యూషన్ అనేది బాబాగారు చెప్పారని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. బాబాగారికి అన్నీ తెలుసండి. ఎప్పుడు ఎవరికి ఏం ఇవ్వాలో బాబాగారికి తెలుసు. సమయం వచ్చినప్పుడు, మీ వంతు వచ్చినప్పుడు తప్పకుండా బాబాగారు మీకు ఇస్తారండి. కానీ ఒక్కోసారి మనం గుర్తించకపోయినా కూడా బాబాగారు సెకండ్ ఛాన్స్ ఇస్తారు.
మీరు ఎన్నిసార్లు గుర్తించకపోయినా కూడా బాబాగారు ఛాన్స్ ఇస్తూనే ఉంటారు. కానీ మనం వాటిని గుర్తించాలి. అప్పుడే మన సమస్యకి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా కనపడుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తితో, నమ్మకంతో బాబాగారిని ఎప్పుడూ ప్రార్థిస్తూ మీ సమస్యలను బాబాగారికి చెప్పుకుంటూ ఉండండి. మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేస్తేనే బాబాగారు దానికి తగినట్లు ఫలితం అనేది ఇస్తారు. కాబట్టి అందరూ కూడా నమ్మకంతో, భక్తితో బాబాగారిని ప్రార్థిస్తూ మీ వంతు మీరు కృషి చేస్తూ మీ లైఫ్ని కొనసాగించండి. మీ లైఫ్ కూడా ఒక మంచి మార్గంలో ఉంటుంది. మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. ఓం సాయిరామ్.